వెల్కమ్ టు బ్యాక్ టు ద రూట్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్. యేసుక్రీస్తు ఎవరు అనే ఈ అంశంలో భాగంగా ఈరోజు మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ధ్యానం చేద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈ ఒక్క వచన భాగంలో యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన మానవత్వం, యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైనటువంటి దైవత్వం, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ అధికారము ఏమైంది అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఇందులో పాయింట్ నెంబర్ 1, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈ మాట మనకు యేసుక్రీస్తు సంపూర్ణమైన మానవుడు అనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఎందుకు సంపూర్ణమైన మానవుడు అనే విషయం గురించి మనం మాట్లాడాలి అంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని అద్భుత కార్యములు దేవుడు కాబట్టే చేశారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. నీటిని ద్రాక్షరసముగా మార్చడం కానీ, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపడం కానీ, ఇటువంటి విషయాలని దేవుడు అయితే మాత్రమే చేయగలరు, దేవుడు కాకుండా చేయడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు సంపూర్ణమైన మానవుడు, శరీరముతో ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం నమ్మాలి. యేసుక్రీస్తు రక్తమాంసములు గలవాడిగా ఈ భూమి మీదకి రావడం అంటే ఆయన దైవత్వం తగ్గిపోయిందని కాదు. మనుషుల కోసము ఆయన తన మహిమను తగ్గించుకొని మన మధ్యలో నివసించాడు. మానవ శరీరంలో జన్మించడం ద్వారా ఆయనకి కూడా మనలాగే అలసట, ఆకలి, కష్టము, కన్నీరు, బాధ ఇవన్నీ కూడా ఆయన అనుభవించాడు. యేసు తన మహిమను విడిచి మన దగ్గరికి వచ్చాడు, మనలో ఒకరిగా జీవించాడు, మన వంటి వాడు అయ్యాడు. కాబట్టి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అనంటే యేసు సంపూర్ణమైనటువంటి మానవుడు అనే విషయాన్ని మొట్టమొదటగా మనం విశ్వసించాలి. పాయింట్ నెంబర్ 2, ఈ వచనంలో 2వ భాగం, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. పౌలు గారు ఇక్కడ యేసుక్రీస్తును కేవలము దేవుని కుమారుడిగా కాదు, మానవుడిగా కాదు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని అధికారిక ప్రకటన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు సర్వాధికారి అయినటువంటి దేవుడే, కానీ వేటిపైన ఆయన అధికారం కలిగి ఉన్నాడు అని తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇందులో మొట్టమొదటిగా మత్తయి సువార్త 28:18 ప్రకారము పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగి ఉన్నటువంటి దేవుడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనం ప్రకారము సృష్టి మీద సర్వాధికారం కలిగి ఉన్నటువంటి దేవుడు. అందుకు కాబట్టే గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయను అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9-11 వచనాలు, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ప్రకారము ఈ భూమి మీద సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా ఉన్నటువంటి దేవుడు. ఆకాశమందున్నవి కానీ, భూమి అందున్నవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, సింహాసనములైన కానీ, ప్రభుత్వములైన కానీ, ప్రధానులైన కానీ, అధికారులైన కానీ సర్వము ఆయన యందు సృష్టించబడ్డాయి కనుక యేసుక్రీస్తు సర్వాధికారం కలిగి ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్త 2:24 ప్రకారము యేసుక్రీస్తు మానవుల మీద సర్వాధికారం కలిగి ఉన్నటువంటి దేవుడు. అందుకు కాబట్టే మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు, మనుషుని యొక్క హృదయ ఆలోచనలు ఎరిగి ఉన్నటువంటి దేవుడు. లూకా సువార్త 4వ అధ్యాయము 35-36 వచనాల ప్రకారము దురాత్మలపైన సర్వాధికారం కలిగి ఉన్నటువంటి దేవుడు. అందుకు కాబట్టే ఊరకుళ్ళము ఇతని వదిలిపోమ్మని దాన్ని గద్దింపగా దయ్యము వారిని విడిచిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5-7 వచనాల ప్రకారము పాపముల మీద అధికారం కలిగి ఉన్నటువంటి దేవుడు. అందుకు కాబట్టి దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడేవుడని చెప్పినప్పుడు వారి యొక్క హృదయ ఆలోచనలు ఎరిగి వారికి సమాధానం ఇచ్చినటువంటి దేవుడు. చివరిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 43-44 వచనాల ప్రకారంగా యేసుక్రీస్తు మరణము పైన అధికారం కలిగి ఉన్నటువంటి దేవుడు. కాబట్టే లాజరు బయటికి రమ్ము అని పిలువగా చనిపోయినటువంటి లాజరు బయటికి వచ్చాడు.
పైన చెప్పిన వాటన్నిటిని బట్టి యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అనే విషయాన్ని పౌలు గారు ధృవీకరించి మాట్లాడుతూ ఉన్నారు. పాయింట్ నంబర్ 3, ఈ వచన భాగంలో చివరి భాగం, ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇది బైబిల్లో అత్యంత ఉన్నతమైన దేవునికి మాత్రమే చెందేటువంటి మహిమని యేసుక్రీస్తుకి ఆపాదించడం. మనము యెషయా గ్రంథంలో చూస్తాం, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను అని చెప్పినటువంటి ఆ దేవుడు యేసుక్రీస్తుని నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవుడిగా ఇక్కడ రాయిస్తూ ఉన్నప్పుడు ఆ మాటకి పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంగీకరించాడు. కాబట్టే యేసుక్రీస్తు కేవలము మానవుడిగా మాత్రమే తీసుకోకుండా ఆయన నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవుడిగా మనము ఖచ్చితంగా అంగీకరించాలి.